హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ టు ఎర్న్ తెలుగు. నేర్చుకోండి, సంపాదించండి. ఈరోజు 18 జూలై. ఈరోజు నిఫ్టీ 143 పాయింట్స్ ఫాలో అవి 24,968 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 545 పాయింట్స్ ఫాలో అవి 56,283 దగ్గర క్లోజ్ అయింది. ముందుగా నిఫ్టీ 50 అనాలిసిస్ చూద్దాం. నిఫ్టీ 50 నిన్న ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసి ఫాలో అయింది. నేను 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాను. సో ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ చేసింది. అండ్ నెక్స్ట్ 1 అవర్ క్యాండిల్ స్టార్టింగ్లో మనం ఎంట్రీ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ 92 పాయింట్స్ వరకు మనకి రీచ్ అయింది. అంటే మనం అట్లీస్ట్ 50 పాయింట్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ కొంటే. నేనైతే ఒక 40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటాను. సో మండే నిఫ్టీ 50 ఏ లెవెల్స్ బ్రేక్అవుట్ అయితే మనం ఎంట్రీ తీసుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 25,000 నుంచి 25,025 అనేది ఒక జోన్ గా నేను తీసుకుంటున్నాను. ప్రీవియస్ గా ఉన్న జోన్ ని కొంచెం మూవ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు 25,000 నుంచి 25,025 వరకు నేను ఒక జోన్ గా తీసుకుంటున్నాను. స్మాల్ జోన్ అండి, 25 పాయింట్స్ జోన్. సో మళ్ళీ ఈ జోన్ ని రీటెస్ట్ చేస్తుంది అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఇక్కడ రీటెస్ట్ చేసినట్లే కనిపిస్తుంది. ఒకవేళ ఈ 25,000 లెవెల్ గానీ మళ్ళీ అప్ సైడ్ స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ చేస్తే ఈ 50 EMA వరకు మళ్ళీ అప్ సైడ్ కి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ కి ఫాలో అవ్వాలంటే ఈ లెవెల్ ని బ్రేక్అవుట్ చేయాలండి. 24,933ని డౌన్ సైడ్కి బ్రేక్ డౌన్ చేస్తే మనం ఇంకా ఫాలో అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మంచి బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకుంటాను. ఒక 40-50 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాను ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ కొని. 24,850 వరకు ఫాలో అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ కానీ బ్రేక్అవుట్ అయితే ఒక 80 పాయింట్స్ వరకు మనకు ఫాలో అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇమీడియట్ సపోర్ట్ కింద నేను ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తే ఇమీడియట్ సపోర్ట్ కింద నేను 24,815 తీసుకుంటున్నాను. 5 మినిట్స్ క్యాండిల్లో కానీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే డౌన్ సైడ్కి నేను ఆ నెక్స్ట్ క్యాండిల్లో బై చేస్తాను. 40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇమీడియట్ సపోర్ట్ కింద ఒక 60 పాయింట్స్ వరకు దొరికిందంటే నేను తీసుకొని 30 పాయింట్స్ ప్రాఫిట్ రాగానే నేను క్లోజ్ చేసుకుంటాను ఎట్ ద మనీ ఆప్షన్ బై చేసి. సో ఫాలో అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఫాలో అవుతుందంటే 24,900 బ్రేక్అవుట్ చేయాలండి. 24,930 900 పాయింట్స్ ఇది బ్రేక్అవుట్ చేయాలి. ఇమీడియట్ సపోర్ట్ కింద నేను 24,815 తీసుకుంటున్నాను. సో ఇదండి నిఫ్టీ అనాలిసిస్. ఒకసారి బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఇవాళ 277 పాయింట్స్ క్యాప్ డౌన్ ఓపెన్ అయిందండి. ఓపెనింగ్ అయిన తర్వాత అప్ సైడ్కి వెళ్దామని చెప్పి మనం ఏదైతే సపోర్ట్ లెవెల్స్ తీసుకున్నామో ఆ సపోర్ట్ లెవెల్స్ని క్రాస్ చేద్దాం, అప్ సైడ్కి బ్రేక్ చేద్దామని ట్రై చేసింది, కానీ అవ్వలేదు. రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్కి వచ్చి ఫాలో అయింది. ఇది ఒక మంచి ఇండికేషన్ అండి పుట్ ఆప్షన్ బయర్స్కి. సో మనం నెక్స్ట్ 1 అవర్ క్యాండిల్లో కానీ ఎంట్రీ తీసుకుంటే ఆల్మోస్ట్ 200 పాయింట్స్ వరకు మనకి రీచ్ ఉంది. సో ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి చూద్దాం. ఎంత బ్యూటిఫుల్గా ఫస్ట్ 1 అవర్లోనే మనకి ఛాన్స్ ఇచ్చింది చూడండి. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత రీటెస్ట్ చేసింది, ఏదైతే బ్రేక్అవుట్ చేసిందో ఆ జోన్ని రీటెస్ట్ చేసింది. ఆ తర్వాత క్యాండిల్ కూడా కొంచెం అలాగే టెస్ట్ చేసింది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రెండ్ లైన్ గీసుకోవచ్చు మనం. కానీ షార్ట్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది. ఒకసారి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూద్దాం. చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కనిపిస్తుంది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో. ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది, అలాగే నెక్స్ట్ క్యాండిల్లో రీటెస్ట్ చేసింది. ఇది ఒక షూటింగ్ స్టార్. ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు, లేదు నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఈ క్యాండిల్ కన్ఫర్మ్ అయింది కదా అప్ సైడ్కి వెళ్ళలేదు ఇక్కడ నుంచి అని చెప్పి ఈ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అక్కడ నుంచి తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 266 పాయింట్స్ వరకు మనకి రీచ్ దొరికింది. సో సేఫ్గా 150 పాయింట్స్ వరకు తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తే బ్యాంక్ నిఫ్టీ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి 56,000 అండి. ప్రీవియస్గా బ్రేక్ చేసిన రెసిస్టెన్స్ మన సపోర్ట్ అండి. 56,580 నుంచి 56,600. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా అనాలిసిస్ కానీ నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లెర్న్ టు ఎర్న్ తెలుగు. జై హింద్.